Hello, today we are going to discuss about valid, voidable, illegal and unenforceable contracts అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు కైండ్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏంటో చూద్దాం. సెక్షన్ 2 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్తుందంటే సెక్షన్ 2 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రొవైడ్స్ ద బేసిస్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్. సో కాంట్రాక్ట్ క్లాసిఫికేషన్కి బేసిస్ ప్రొవైడ్ చేసిందంట. బేస్డ్ ఆన్ ఎన్ఫోర్సబిలిటీ, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఫార్మేషన్, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఎక్స్టెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఎన్ఫోర్సబిలిటీకి వచ్చేసరికి లీగల్ వ్యాలిడిటీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద ఫార్మేషన్కి అయితే మోడ్ ఆఫ్ క్రియేషన్, నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్టెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో 3 టైప్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఆన్ ద ఎన్ఫోర్సబిలిటీ. ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాడంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్ఫోర్సబిలిటీ వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ మే బీ క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్. సో ఎన్ఫోర్సబిలిటీ బేసిస్ మీద వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అంట ఎన్ని టైప్స్ అనేది క్లాసిఫికేషన్ చూద్దాం. వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి? వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ విచ్ ఇస్ వెయిట్ ఫర్ ఏ మూమెంట్. A contract which satisfies the all legal requirements laid down in section 10 of the Indian Contract Act. ICA అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 10లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సాటిస్ఫై చేస్తే కనుక దాన్ని మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటామంట. ఇట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ టు ద కోర్ట్ ఆఫ్ లా. ఈ సెక్షన్ 10లో ఉన్నవన్నీ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఏమంటామంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటాము. అది కోర్టులో ఎన్ఫోర్సబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ క్రియేట్స్ రైట్ ఇన్ పర్సనం. అంట. పర్సనం అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ బైండింగ్ అండ్ ఎన్ఫోర్సబుల్. రైట్స్ ఇన్ పర్సనం అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ మీద మనం ఎగెయినెస్ట్గా డీల్ చేయడానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రీవ్డ్ పార్టీ ఉన్నాడు, మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? ఏదైనా ప్రాబ్లం యాక్సెప్ట్ చేసినప్పుడు అవతల పార్టీ నుంచి యువతల పార్టీకైనా ఏదైనా ప్రాబ్లం వస్తే రైట్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవడానికి మనకు వ్యాలిడ్ కాంట్రాక్ట్లో పాసిబుల్ అవుతుందన్నమాట. సో ఇది ఖచ్చితంగా బైండింగ్ అంటే ఖచ్చితంగా ఎన్ఫోర్సబుల్ అవుతుంది. A agrees to sell his car to B for 90,000. B agrees to buy for 90,000. This agreement is a valid contract. సో ఇద్దరు ఒకదాని మీద ఒక క్లారిటీ ఉంది. అంటే ఏ అనేవాడు కార్ని 90,000కి అమ్ముతా అన్నాడు, బి అనేవాడు రిసీవ్ చేసుకుంటా అన్నాడు 90,000కి. అంటే సేమ్ థింగ్ని సేమ్ సెన్స్లో చూస్తున్నారు కాబట్టి ఇది వ్యాలిడ్ అగ్రిమెంట్. సో దీంట్లో ఏవైనా చీటింగ్స్ జరిగితే కనుక ఇది కోర్టులో ఎన్ఫోర్సబుల్ అవుతుందన్నమాట. అంటే మనం కేస్ ఫైల్ షూ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ని సేమ్ సెన్స్లో సెన్స్ చేసామని మనం ఒక డాక్యుమెంట్స్ అనేవి ప్రూఫ్ కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మనం కోర్టులో వేస్తే ఆ ఫైల్ ఖచ్చితంగా అది ఎన్ఫోర్సబుల్ అవుతుందన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 10 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అన్నమాట. నెక్స్ట్ వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? వాయిడ్ అంటే మనకు తెలుసు, వాయిడ్ అంటే ఎంప్టీ మాట. అండ్ అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా సెడ్ టు బి వాయిడ్. సో ఎన్ఫోర్సబుల్ బై లా అంటే ఎంప్టీగా ఉంటుంది. అంటే మనకి అగ్రిమెంట్ అంటే చెప్పాను క్లియర్గా స్పెసిఫిక్గా ఉండాలి, సెక్షన్ 10 ప్రకారం ఉండాలని. సో ఎంప్టీనెస్ ఉందంటే అక్కడ మళ్ళీ మనకి ఖాళీ ఉంది, డిఫెక్ట్స్ ఉన్నాయి. సో అది ఎన్ఫోర్సబుల్ అవుతుందంటే కోర్టులో ఎన్ఫోర్సబుల్ అవదండి. ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ అవుతాయి అన్నమాట. సో ఏ కాంట్రాక్ట్ విచ్ సీజెస్ టు బీ ఎన్ఫోర్సబుల్ బై లా. This implies it is not void from very beginning but becomes void subsequently. ఈ కాంట్రాక్ట్ అనేది ఫస్ట్లో వాయిడ్ కాదంట. సో తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఇట్ బికమ్స్ వాయిడ్ అంట.
అంటిల్ ఇట్ బికమ్స్ వాయిడ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. వాయిడ్ అవనంతసేపు ఇది వ్యాలిడ్ కాంట్రాక్టే అండి. ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత సబ్సీక్వెంట్గా వాయిడ్ అవుతుంది కాబట్టి ముందు ప్రాసెస్లో ఉంటే అది వ్యాలిడ్, నెక్స్ట్ సబ్సీక్వెంట్గా చేంజెస్ ఏమైనా వస్తే దాన్ని వాయిడ్ అగ్రిమెంట్స్ అంటామన్నమాట. ఇంపాసిబిలిటీ, ఇల్లీగాలిటీ, నెక్స్ట్ రెండర్, వాయిడ్ సబ్సీక్వెంట్లీ. సో వాయిడ్ కాంట్రాక్ట్ ఈజ్ ఆల్సో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో వాయిడ్ కాంట్రాక్ట్. సో దీన్నే మనం ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అంటే ఫస్ట్ది వ్యాలిడ్ అవుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ సబ్సీక్వెంట్గా అది ఇన్వాలిడ్ అవుతుంది అన్నమాట. ఏ promised to marry B. Later on, B died in this case. The contract becomes void on the death of B. సో ఏ అనేవాడు బీని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడండి. సడన్గా అన్ఫోర్సింగ్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఇక్కడ ఆ మ్యారేజ్ అయిపోతే ఇట్స్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. బట్ సబ్సిక్వెంట్గా ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల బి అనేవాడు చనిపోయాడు. సో అలా చనిపోయినప్పుడు సబ్సిక్వెంట్ కాన్సిక్వెన్సెస్ ఏమైంది, వాయిడ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ వాయిడబుల్ కాంట్రాక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆప్షనల్ కాంట్రాక్ట్. సో వాయిడబుల్ కాంట్రాక్ట్స్ మనం ఏమంటామంటే ఆప్షనల్ కాంట్రాక్ట్ అంటాం, అవాయిడబుల్ కాంట్రాక్ట్ అని కూడా అంటామన్నమాట. It is a contract which may be avoided at the will of one parties to it. Okay. మనం అగ్రిమెంట్ కాంట్రాక్ట్లో 2 parties ఉంటాం అనుకున్నాం. సో అది ఒకళ్ళ విల్లు కనుక అవాయిడ్ చేయాలని అనుకుంటే ఆ విల్ ఆఫ్ 1 party కాంట్రాక్ట్ అనేది అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. అంటే 2 persons ఉన్నారండి, ఒక పర్సన్ అవాయిడ్ ఇంకా సో క్లోజ్ చేసేసి వద్దనుకుంటున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఓకే సో వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అంటే అన్నమాట ఆప్షన్ ఆఫ్ ద విల్ ఆఫ్ ద 1 person ఆప్షనల్ కాంట్రాక్ట్ అని ఎందుకన్నా అంటే ఒక ఆప్షన్ ద్వారా ఇది అవాయిడ్ చేయబడుతుంది కాబట్టి దీన్ని ఆప్షనల్ కాంట్రాక్ట్ అంటామన్నమాట. సో అప్పటిదాకా అవాయిడ్ చేయకుండా జరుగుతూ ఉన్న కాంట్రాక్ట్ని వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటాం. సీక్వెంట్గా ఏమవుతుందంటే అది వాయిడబుల్ కాంట్రాక్ట్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్గానే ఉందండి. తర్వాత ఏదో సర్కమ్స్టాన్సెస్ వల్ల ఒకళ్ళు అవాయిడ్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ కాంట్రాక్ట్ వాయిడబుల్ కాంట్రాక్ట్ అవుతుందన్నమాట. సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వాయిడబుల్ కాంట్రాక్ట్ని ఏమంటుందంటే అగ్రిమెంట్ విచ్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా ఎట్ ద ఆప్షన్ ఆఫ్ 1 or more parties thereto బట్ నాట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్స్. సో ఇది మనకి ఎన్ఫోర్సబుల్ 1 side పార్టీ నుంచి ఎన్ఫోర్సబుల్ అవుతుందంట, అదర్ సైడ్ నుంచి ఎన్ఫోర్సబుల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్లో 2 or 3 persons ఉంటే కనుక సో ఒక సైడ్ నుంచి ఇది ఎన్ఫోర్సబుల్ అవుతుంది, నెక్స్ట్ 2 or more parties నుంచి ఇది ఎన్ఫోర్సబుల్ కాదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కాంట్రాక్ట్ వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటాము. సో ఒక ఎఫెక్టెడ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ఫోర్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఎవరైతే అవాయిడ్ చేశారో వాళ్ళకి ఎన్ఫోర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. దిస్ మీన్స్ సచ్ కాంట్రాక్ట్స్ కెన్ బి డిక్లైర్డ్ వాయిడ్ బై 1 party టు ద కాంట్రాక్ట్. సో ఒక పార్టీ కాంట్రాక్ట్కి ఒక పార్టీ మాత్రం దాన్ని వాయిడ్ కింద డిక్లేర్ చేయొచ్చు అన్నమాట. విత్ ద కన్సెంట్ ఆఫ్ ద పార్టీ టు ద కాంట్రాక్ట్ ఈస్ కోయేషన్ అండ్ యూ మిస్రిప్రజెంటేషన్ ఫ్రాడ్ ఆర్ మిస్టేక్ ద కోయేషన్ ఈజ్ వాయిడబుల్ అట్ హిస్ ఆప్షన్. ఈ కన్సెంట్ ఒకళ్ళు అవాయిడెడ్ చేస్తున్నారు, అది ఒక కోయేషన్ అంటే ఫోర్స్ వల్ల అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ మిస్రిప్రజెంటేషన్ కానీ ఫ్రాడ్ ఆర్ మిస్టేక్ వల్ల జరిగితే కనుక అది ఏమవుతుందంటే ఆ ఆప్షన్ అది వాళ్ళ తరపున వాయిడబుల్ అవుతుందన్నమాట. ద పార్టీస్ హూస్ కన్సెంట్ ఈజ్ నాట్ ఫ్రీ మే బీ ఐదర్ రిసెండెంట్ ఆర్ అవాయిడ్ క్యాన్సిల్ ద కాంట్రాక్ట్.
ఓకే, వాళ్ళ కన్సెంట్ ఎవరిదైతే ఫ్రీగా లేదో అప్పుడు ఆ కన్సెంట్ని రిజైన్ చేయొచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. ద రైట్ ఆఫ్ క్యాన్సిలేషన్ హౌఎవర్ షుడ్ బి ఎక్సర్సైజ్డ్. అసలు ఈ రైట్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఎవరు ఎక్సర్సైజ్ చేయాలి? విత్ ఇన్ ఏ రీజనబుల్ టైమ్ అండ్ బిఫోర్ 3 parties ఎక్వైర్ రైట్ అండర్ ద కాంట్రాక్ట్. సో రీజనబుల్ టైంలో వాళ్ళ రైట్స్ బిఫోర్ ద 3 parties ఎక్వైర్ ద రైట్ అండర్ కాంట్రాక్ట్, అదర్వైజ్ ద కాంట్రాక్ట్ విల్ బి బైండింగ్ ఆన్ ద అగ్రీవ్డ్ పార్టీ. సో విత్ ఇన్ ద టైం అనేది క్యాన్సిలేషన్ చేయడం అనేది జరగాలి. ఒకవేళ జరగకపోతే అది అగ్రీవ్డ్ పార్టీ అంటే లాసింగ్ పర్సన్ తరపున అది స్ట్రాంగ్ అయిపోతుంది అన్నమాట. ఏ అగ్రీడ్ టు సెల్ హిస్ క్యాన్ టు బీ 70,000. ద కన్సెంట్ వాజ్ అబ్టైన్డ్ బై యూజ్ ఆఫ్ ఫోర్స్ అంటే విల్లింగ్నెస్ లేకపోయినా బలవంతం చేత ఒప్పించడాన్ని మనం కోయిషన్ అంటమాట. సో ఆ తరపున ఒప్పించాడు కాబట్టి కాంట్రాక్ట్ అనేది వాయిడబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ఏ. ఎందుకంటే వాడు మనస్ఫూర్తి హార్ట్ఫుల్ కన్సెంట్, ఫ్రీ కన్సెంట్ అనేది ఇవ్వలేదు. సో అది ఏ తరపున వాయిడబుల్ ఆప్షన్ అవుతుంది సిన్స్ ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్